పెద్దపల్లి జిల్లాలో నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ధర్మారం మండలం కటికేనపల్లి, మేడారం గ్రామాల విద్యుత్ సబ్ స్టేషన్ల స్థలాలకు భట్టి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ధర్మారం మార్కెట్ యార్డులో ధర్మపురి నియోజకవర్గ మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, గుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొననున్నారు. ఇదే విషయంపై పూర్తి వివరాలు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వడ్లూరి లక్ష్మణ్తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు వివిధ శాఖల మంత్రులు రానున్నారు. పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రెడ్డి, అదేవిధంగా గడ్డం వంశీ కూడా రానున్నారు. అయితే దీంతో పాటు మనతో పాటు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. అతను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. నూతనంగా ఏర్పడ్డటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో మొదటిసారి మా ధర్మపురి నియోజకవర్గానికి, ధర్మారం మండలానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వీరందరూ కూడా మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాలు మిగిలిపోయినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ఇండ్లకు సంబంధించిన డబ్బులు కానీ ఇంకా ఇతర డబ్బులు మిగిలిపోయిన సందర్భంలో పట్ల మొదటి దఫాగా ఇలా 18 కోట్ల రూపాయలు జంబో చెక్కు 125 ఇళ్ళ కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 11 kV సబ్స్టేషన్ శంకుస్థాపన కూడా రెండు, ఒకటి నందిమేడారం, ఒకటి కటికేనపల్లి. అదేవిధంగా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలను మార్కెట్ కమిటీ చైర్మన్గా, వైస్ చైర్మన్గా, అదేవిధంగా కార్యకర్తలకు డైరెక్టర్గా చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని ప్రమాణ స్వీకారాన్ని కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం జరుగుతుంది. మా నియోజకవర్గానికి సంబంధించిన అనేక సమస్యలు, సాగునీరు కానీ, తాగునీరు కానీ, ఇంకా మౌలికమైన సమస్యల విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటికి కూడా సానుకూలంగా మాకు అన్ని విధాల మేలు జరిగే విధంగా, వారి నిర్ణయాలు జరిగే విధంగా మా యొక్క ఈ మీటింగ్ జరుగుతున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మా కార్యకర్తలందరూ కూడా మనవి చేసుకుంటాం. ఈరోజు మనం మొదటిసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున స్వాగతం పలికే విషయంలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం ఉన్నదా? ఇంకేదైనా అభివృద్ధి చేద్దామని చెప్పేసి తప్పకుండా అండి. ఇప్పుడు మన నియోజకవర్గం, ధర్మపురి నియోజకవర్గంలో గత అన్ని రంగాల్లో వెనుకబడ్డటువంటి ప్రాంతం అయిపోయింది. ఇక్కడ ఎంత బాధాకరమైన విషయం అంటే ధర్మపురికి రెవెన్యూ డివిజన్ లేదు. ధర్మపురికి రాత్రి 9 తర్వాత వస్తే బస్ డిపో లేదు. ధర్మపురి నియోజకవర్గానికి పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకుంటే డిగ్రీ కళాశాల లేదు. అంటే 10 సంవత్సరాల రాజ్యమే గతంలో అధికారం ఉన్నటువంటి నాయకులు, మేమే రాజులం, మేమే మంత్రులను వివరించి మేము పెద్ద ఏది రాచరిక పరిపాలన అందించినట్టు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, ఇక్కడ ఉన్నట్టు ప్రజాప్రతినిధులు కానీ ఏం చేసిండు? ఇలా మా ఇళ్లపల్లి ప్రాజెక్టు సంబంధించి 2004 ప్రాజెక్టు మొదలైంది. ఇలా 24, సుమారు 20% మంది ఏదైతే వివిధ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు, అక్కడ ఉన్నట్టు భూ నిర్వాహకులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించలేకపోయిండు ఈరోజు వరకు. మేము ఒక్క మాట మీద మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు మా ప్రాంతానికి సంబంధించిన సుమారు 30 కోట్ల రూపాయల దాకా మిగిలి ఉన్నాయంటే ఇమీడియట్గా ఫస్ట్ దఫాగా 18 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినారు. ఇంకా మిగతా జాగల పైసలు కానీ, 18 సంవత్సరాలు నిండిన యువకుల పైసలు కానీ అవి కూడా అతి త్వరలో అకౌంట్లో జమ చేపిస్తాం. అంటే మేము ఏదో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట, మేము అభ్యర్థిగా కానీ, మేము లక్ష్మణ్ కుమార్గా ఓడిన గెలిచిన ప్రజల మధ్య ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుడిగా కానీ నేను ఇచ్చిన మాట, మొదటి మాట నేను అమలు చేసే విధంగా ఇవ్వాలి. ఇంత కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకున్నాం. ఇంత పెద్ద ఎత్తున మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. ఈ యొక్క కార్యక్రమం లోపల మిగిలిన పనులు కూడా వారి ద్వారా మేము ఏదైతే మాట తీసుకునేటువంటి ఆ సందర్భంలో వారికి ఈ యొక్క మీటింగ్ మేము ఆలోచన చేసినాం అనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. అయితే మనం చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం